హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య అండి. ఈరోజు అయితే మరో మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను. అదేంటంటే నాటుకోడి కూర అలాగే రాగి సంగటి అనమాట. సూపర్ కాంబినేషన్ కదా. అసలు హెల్త్కి కూడా చాలా మంచిది. నార్మల్ అంటే మనం చికెన్ కంటే నాటుకోడి ఇంకా మంచిది కదా. అలాగే రాగి ముద్ద అంటే రాగి సంగటి చాలా మంచిది మన బోన్స్ స్ట్రెంథెన్ చేయడానికి. అలాగే కాల్షియం, ఐరన్ రిచ్ ఫుడ్ అనమాట. మనం డైలీ రైసే తింటూ ఉంటాం కదా, చాలామంది అలా రైసే తింటూ ఉంటారు. అప్పుడప్పుడు ఇలా గనక చేసుకొని తింటే హెల్త్కి మంచిది. అలా డిఫరెంట్ టేస్ట్ కూడా చేసినట్టు ఉంటుంది కదా. మరెందుకని ఆలస్యం, మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని నేనైతే ఒక కుక్కర్ పెట్టుకున్నాను. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. నేనైతే మీకు తెలిసిందే కదా, ఎక్కువ ఆయిల్ అయితే యూస్ చేయను. మీకు గనక ఎక్కువగా ఆయిల్ కావాలంటే కొంచెం ఇంకా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చు. ఇందులో బిర్యానీ ఆకు అలాగే ఇలాచి ఒక 2 వేసుకున్నాను. పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాను. బాగా వేయించుకోవాలి. మనం బిర్యానీ ఆకు వేయటం వల్ల మనకు మంచి ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట మన కర్రీకి. అలాగే ఇక్కడ నేను ఆనియన్ కూడా సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్ కూడా వేసేసుకుందాం. మరీ సన్నగా చాప్ చేసుకోలేదు, ఎందుకంటే కుక్కర్లోనే పెట్టేసుకుంటాం కాబట్టి నార్మల్గా అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఆనియన్ బాగా వేయించుకోవాలి. వేగటానికి కొంచెం సాల్ట్ వేసుకొని మనం మూత పెట్టేసుకుంటే తొందరగా వేగిపోతాయి అనమాట. ఆనియన్ చాలా తొందరగానే మగ్గిపోతుంది. ఇక్కడ నేను కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. మనకి ఆనియన్కి సరిపడా సాల్ట్ వేసుకొని కాసేపు మూత పెట్టేసుకుందాం. ఇక్కడ ఒక 5 మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, మూత తీసి చూసుకుంటే ఆనియన్ అనేది కలర్ చేంజ్ అయిపోయింది కదా, బాగా వేగిపోయింది అన్నమాట. ఇలా వేగిన తర్వాత అంటే ఇలా వేగితే సరిపోతుంది, ఎందుకంటే మనం టోటల్గా కుక్కర్లోనే ఉంటుంది ప్రొసీజర్ కాబట్టి ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం నేను ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. దీన్ని ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది, స్టోర్ చేసుకున్నది కాకుండా. అంటే ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, మనం దీన్ని అంటే పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఒక పెద్ద టమాటోని, నాటు టమాటో అండి ఇది, నార్మల్గా హైబ్రిడ్ కంటే నాటు టమాటో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ టమాటోని ఇలా పీసెస్గా కట్ చేసి అయితే వేసుకుంటున్నాను. పెద్ద సైజ్ది, మీ దగ్గర పెద్ద సైజ్ కాకపోతే చిన్న సైజ్ అయితే ఒక 2 వేసుకోవచ్చు, బాగుంటుందన్నమాట. ఇలా బాగా వేయించుకోవాలి. ఇప్పుడైతే కాసేపు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. చూసారు కదా, టమాటో కూడా బాగా ఉడికిపోయింది. మనం వేసిన పీసెస్ అనేవి చక్కగా ఉడికిపోవటం వల్ల మనకి ఒక పేస్ట్ లాగా వస్తే అప్పుడు మనకి కొంచెం గ్రేవీ లాగా వస్తుంది, బాగుంటుంది అనమాట. అంటే మనం చికెన్ ముక్కకి కొంచెం మసాలా అనేది పట్టిన విధంగా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు నాటుకోడి ముక్కల్ని కూడా వేసేసుకుందాం. ఇక్కడ పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత నేనైతే పసుపు, ఉప్పు వేసుకొని వాష్ చేసేసుకున్నాను అనమాట. ఈ పీసెస్కి మనం ఆల్రెడీ నాటుకోడి అంటే కాల్చేసి తీసుకొస్తారు కదా, అలా వచ్చిన పీసెస్ని అయితే నేను పసుపు, ఉప్పు వేసుకొని వాష్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో వేసేయాలన్నమాట. వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు అలా కొంచెం కలిపేసుకొని వేగనివ్వాలన్నమాట. వేగిన తర్వాత కొంచెం అంటే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టుకుంటే మనకి నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. చాలామందికి స్మెల్ అనేది కూడా నచ్చదు కదా, నాటుకోడి అంటే కొంచెం డిఫరెంట్ స్మెల్ అయితే వస్తుంది. పసుపు కూడా వేసుకున్నాం కదా, బాగా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని వదిలేయాలి. 10 మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. మూత తీసి చూసుకుందాం. చూసారు కదా, మూత తీసి చూసుకుంటే మనకి చికెన్ పీస్ కూడా కలర్ చేంజ్ అయింది, వైట్గా వచ్చింది, అంటే ఉడకడం స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాం. ఇక్కడ నేనైతే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా కారం, ఒక 2 టీ స్పూన్ల కారం కూడా వేసుకుంటున్నాను. మీకు కనుక ఎక్కువ స్పైసీనెస్ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. మేమైతే ఇంతే స్పైస్ తింటాం కాబట్టి ఇలా వేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా కలిపేసుకుందాం. కలిపేసుకున్న తర్వాత ఆ ముక్కకి ఉప్పు, కారం బాగా పట్టిన తర్వాత ఇక్కడ నేనైతే ఇక్కడ చూస్తున్నారు కదా, జీరా పౌడర్ అనమాట ఒక 1/2 టీ స్పూన్, అలాగే ధనియాల పౌడర్ కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక 5 నుంచి ఒక 7 విజిల్స్ అయితే వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలన్నమాట. ఇక్కడ 7 విజిల్స్ అయితే వచ్చాయి. 7 విజిల్స్కి అయితే చక్కగా ఉడికిపోయింది. నేనైతే మూత తీసి చూపిస్తాను చూడండి. ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతం బట్టి, ఒక్కొక్క కోడి బట్టి కూడా డిఫరెన్స్ ఉంటుంది కదా, అలా ఎక్కువ విజిల్స్ పడతాయా తక్కువ విజిల్స్ పడతాయా అనేది మనకు తెలియదు. ఇక్కడ అయితే 7 విజిల్స్ అయితే సరిపోయింది. ఇక్కడ ఆయిల్ అయితే చూసారు కదా, సైడ్కి బాగా బయటకు వచ్చేసింది. ఫ్లేవర్స్ అన్ని చక్కగా పట్టేసాయి, మంచి అరోమా కూడా వస్తుంది, చాలా మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఇలా కొంచెం జ్యూసీగా ఉంది
కదా, నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక 5 మినిట్స్ అయితే మగ్గనిస్తున్నాను. మీకు గనక ఇలాగే జ్యూసీగా సరిపోతుంది అని అంటే ఇలాగే ఉంచేయచ్చు, సరిపోతుంది. ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ చక్కగా ఉడికిపోయింది. ముందుగా మనం చికెన్ పీస్ని అయితే టేస్ట్ చూసి అలాగే ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకుంటే, ఉడకకపోతే కనుక ఇంకొక 2 విజిల్స్ అనేవి ఎక్స్ట్రా పెట్టేసుకోవచ్చు. అది మనం వండే విధానం బట్టి ఉంటుందన్నమాట. చూసారు కదా చక్కగా, అంటే మనం వేసిన ఆనియన్స్ టమాటో అనేది చక్కగా గాఢాగా వచ్చిందనమాట. చాలా బాగా ఉంది. ఫైనల్గా నేనైతే 1 టీ స్పూన్ గరం మసాలా అయితే వేసుకొని బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసేసుకొని దించేసుకుంటే మనకి మన చికెన్ నాటుకోడి కూర అయితే రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఈజీగా ఉంటుంది, ఎక్కువ స్పైసెస్ ఏమీ లేకుండా నేనైతే ఇలాగే సింపుల్గా చేస్తానన్నమాట. చాలా బాగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టేసుకొని నెక్స్ట్ నేను రాగి సంగటి అన్నాను కదా, రాగి సంగటి కూడా ఎలా చేయాలో నేనైతే చెప్పేస్తాను. ఇప్పుడైతే ఈ చికెన్ సైడ్కి పెట్టేసుకొని ఒక బౌల్లోకి నేను ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మీకు చూపిస్తున్న కప్ నేను రాగి ఫ్లోర్ అయితే తీసుకున్నాను, రాగి పిండి కప్తో తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ బౌల్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల, అంటే ఇప్పుడు తీసుకున్న గ్లాసులో ఉన్న పిండిని 2 టేబుల్ స్పూన్ల పిండిని అయితే తీసుకొని కొంచెం, అంటే ఇప్పుడు మన 1 కప్కి 2 కప్పుల వాటర్ అయితే సరిపోతుంది. మన రాగి సంగటి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. 1/2 కప్ వాటర్ అయితే వేసుకొని ఇలా ఉండలు కట్టకుండా, ఉండలు లేకుండా బాగా కలిపేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇప్పుడు బాగా కలిపేసుకున్నాం కదా, దీన్ని సైడ్కి పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన నేనైతే కుక్కర్ పెట్టేసుకుంటున్నాను, స్టీల్ది. అంటే కింద బేస్ అనేది మనకి చాలా మందంగా ఉండాలన్నమాట. మందంగా ఉంటే మనకి రాగి సంకటి అనేది కిందకి అంటుకోకుండా బాగా వస్తుంది. ఇప్పుడైతే వాటర్ ఇక్కడ నేను 1.5 కప్ అయితే తీసుకుంటున్నాను, ఎందుకంటే ముందుగా మనం పిండిలో ఒక 1/2 కప్ వేసుకున్నాం కదా. అలాగే ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని దీన్ని మరిగించుకోవాలన్నమాట. వాటర్ అనేది బాగా మరుగు రావాలి. మరుగు వచ్చిన తర్వాత మాత్రమే మనం ఇప్పుడు ఆల్రెడీ కలిపి పెట్టేసుకున్న పిండిని కూడా ఇందులో కలుపుతూ వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేస్తే కనుక మనకి రాగి ముద్ద అనేది చాలా ప్లఫీగా, సాఫ్ట్గా, బౌన్సీగా అనిపిస్తుంది. ఇక్కడ మీకు లాస్ట్లో క్లిప్పింగ్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ విధంగా చేస్తే చాలా బాగా వస్తుంది. అంటే చాలామంది చాలా రకాలుగా చేస్తారు, డిఫరెంట్ స్టైల్స్లో. నేనైతే ఇలాగే చేస్తాను. ఇప్పుడు ఆల్రెడీ మనం సైడ్కి పెట్టేసుకున్న పిండిని కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇదంతా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి, హైలో పెట్టేసుకుంటే మనకి మాడిపోతుంది. ఇక్కడ ఉండలు కట్టకుండా బాగా కలిపేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఉండలు ఏమీ కట్టకుండా చక్కగా కలిసిపోయింది. ఇప్పుడు కాసేపు మూత పెట్టేసుకుంటే మనకి సెట్ అవుతుంది అనమాట. ఇక్కడ రాగి సంకటి అనేది మూత తీసి చూసుకుంటే చూసారు కదా, మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని చేతికి గీ అప్లై చేసుకొని, లేదంటే ఆయిల్ అయినా అప్లై చేసేసుకొని బాల్ లాగా చుట్టేసుకోవటమే. కానీ వేడివేడిగా ఉంటుంది, చేతులు అయితే నాకు కాలుతున్నాయి అన్నమాట. మీకు పర్వాలేదు, వేడి తట్టుకోగలమంటే వేడివేడిదే చేసుకోవచ్చు, లేదంటే చల్లారిన తర్వాత చేసుకోండి. ఇక్కడ చూసారు కదా, వేడిదే నేనైతే చేతికి గీ అప్లై చేసుకొని ఇలా ఉండ చుట్టేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా అదిరిపోతుంది. నేను చెప్పానని కాకుండా మీరు ఒకసారి ట్రై చేయండి, తిని చూడండి, చాలా బాగుంటుంది. రాగి ముద్ద అయితే ఇక్కడ చూసారు కదా, బౌన్సీగా చాలా బాగుంది కదా. అంటే మన రాగి ముద్ద ప్లేట్లో పెడుతుంటే బౌన్స్ అవుతుంది, అంటే అంత ప్లఫీగా వస్తుంది ఇక్కడ చూపించే విధంగా చేస్తే. ఇప్పుడు బౌల్లోకి చికెన్ కూడా తీసుకొని దీన్ని వేడిగా తింటే గనక నా సామిరంగా అనాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది. చాలా అద్భుతమైన టేస్ట్ అయితే ఉంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. చూసారు కదండి, నాటుకోడి కూర అలాగే రాగి సంకటి కూడా ఎలా ఈజీగా చేసుకోవాలో చాలా తొందరగా చేసుకోవచ్చు. మరెందుకంటే ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాతో అయితే షేర్ చేసుకోండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకే మొదటిగా వస్తుంది. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఈ రాగి సంకటి అలాగే చికెన్ కర్రీ అనేది ఈ సండేకి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ.